దేవుని నామమునకు స్తోత్రములు. నాటి ధ్యానాంశము విజ్ఞాపనకర్తలుగా ఆత్మీయ తండ్రులు. మొదటిగా యాకోబు విషయంలో కూడా ఇలాగనే జరిగిన ఉదాంతము మనకు అవగాహనలో ఉంది అండి. ఏమనగా దేవుడు యాకోబుతో అసలు నిన్ను బాగా కోపగించుకోవాలి, బుద్ధి చెప్పాలి, కానీ మీ తాతగారైన అబ్రహామునకు నేనిచ్చిన మాటను బట్టి నిన్ను వదిలేస్తున్నాను. చాలాసార్లు దేవుడు అన్నాడు యాకోబుతో, పురుగు వంటి యాకోబు, నిన్ను బట్టి నేను నీ చెంతకు రాకూడదు, కానీ అబ్రహాముతో నేను చేసిన నిబంధనను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీకిచ్చిన వాగ్దానం నెరవేరు వరకు కూడా నీతోటే ఉంటాను అని అన్నారండి. ఒక వ్యక్తి కృప పొందడానికి వారి దగ్గర సమాచారం పెద్దగా లేకపోయినా ఆ వ్యక్తిని సిఫారసు చేస్తున్న వేరొకరిని బట్టి దేవుడు కార్యములు చేసిన సందర్భంలో బైబిల్ గ్రంథంలో మనము ధ్యానిస్తూ ఉంటామండి. రెండవదిగా, నూతన నిబంధన కాలంలో కూడా మంచాన పడి ఉన్న పక్షవాయువు రోగి విషయంలో మోసుకు వచ్చిన ఆ నలుగురు వారి విశ్వాసమును బట్టి ప్రభు చూచి వారితో మాట్లాడిన దాఖాలు మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారము కనిపిస్తుందండి. ఆయన వారి విశ్వాసమును చూచి పక్షవాయువు గలవానితో మాట్లాడాడు. కుమారుడా, నీ పాపములు క్షమించాను అన్నాడండి క్రీస్తు. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం. అయితే వాడికి పశ్చాత్తాపం ఉందా? ఏడ్చాడా? పాపంలో ఒప్పుకున్నాడా? ఆ గొడవ, ఆ బాధ వాడిలో ఏ కొసానా లేదండి. అసలు బాధే లేదు. అయితే యేసు పక్షవాయువు గలవానికి సంబంధించిన ఏది పరిగణలోనికి తీసుకోలేదండి. వాళ్ళ విశ్వాసం అనగా ఆ మంచము మోసుకొని వచ్చిన వారు నలుగురు యొక్క విశ్వాసమును చూచి నీ పాపములు క్షమింపబడినవని పక్షవాయువు గలవానితో చెప్పారండి యేసుక్రీస్తు. కొన్ని పరిస్థితుల్లో కొంతమందికి ఎంత సువార్త చెప్పినా, ఎంత హెచ్చరించినా, ఎంత గద్దించినా వారు ప్రభు వైపు తిరగకపోతే వారి పట్ల మనకున్న భారమును బట్టి చాలాసార్లు, ఆ వాగ్దానమును బట్టి మనము కూడా చాలాసార్లు ఏడ్చిన సందర్భములలో, దేవా మా ముఖములు చూడు ప్రభువా, మమ్మును బట్టి అయినా వారిని క్షమించు తండ్రి. ఇంతమందిమి వారి కోసం ఏడుస్తూ ఉంటాం కదండి. ప్రేయర్లో కానీ, లేకపోతే సామూహిక విజ్ఞాపన ప్రార్థనలో కానీ, సంఘంలలో కూడా ఉపవాస ప్రార్థనలో వారి గురించి మనము ప్రార్థన చేస్తూ ఉంటాము. అని ఎంతోమంది కోసం మనం ప్రార్థన చేయడం లేదా చేస్తూనే ఉన్నాం కదా, వ్యక్తిగతంగా కూడా. మూడవదిగా ఆదికాండం 19వ అధ్యాయం 29వ వచనం ప్రకారం సొదొమ గొమొర్రాల భయంకరమైనటువంటి ఉగ్రతలో నుండి వ్రాయబడిన మాట, దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్య లోతు నశించకుండా అతనిని తప్పించారండి. నాలుగవదిగా నిర్గమకాండం 32వ అధ్యాయము 31-32 వచనములలో, అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపం చేశారు ప్రభువా, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా సరి, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు కూడా తుడిచివేయమని బ్రతిమలాడుకొనుచున్నానని ఏడుస్తూ మోషే దేవుని పాదాలు పట్టుకున్నాడండి. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల గురించి, వారు చేసిన తప్పిదము గురించి, వారు చేసిన ఆ బంగారు దూడను బట్టి. అదేవిధంగా దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం ప్రకారం కూడా, ప్రభువా, నీవు నీతిమంతుడవు, మేమైతే సిగ్గుచేత ముఖ వికారముందిన వారము, మేము నీ మీద తిరుగుబాటు చేసితివి, అందుచేత మమ్మను సకల దేశములకు తరిమితివి. ఇశ్రాయేలందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది. మేము పాపమే చేశాము. మేము చేసిన పాపిష్టి పనులకు మాకు ఇలాగున జరుగుట న్యాయమే. మేము నీ మాట వినకపోతేమి ఆ శాపమును మా మీద కుమ్మరించితివి. దేవా, నీవు న్యాయవంతుడవు, నీవు అన్యాయము చేయలేదు, బాగానే బుద్ధి చెప్పావు అంటూ వాపోయాడండి దానియేలు అంటున్నాడు, మేము పాపం చేశామని అంటున్నాడండి దేవుని చెంత. అసలు దానియేలు పాపం చేయలేదు కదండి, కానీ జనుల పక్షాన పాప క్షమాపణ ఒప్పుకుంటున్నాడు దానియేలు. ఒకరి పక్షమున మరొకరు దేవుని సన్నిధిలో
అడ్డుపడుతూ ఉంటే వారికి దేవుని వద్ద ఉన్న స్థానమును బట్టి కృపకు అపాత్రులైన వారు కృప పొందుకోవడము పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఒక నిగూఢమైన సత్యం అండి. అదే ఆ అపారమైన దేవుని యొక్క ఆగాపై ప్రేమకు తర్కణం అండి. ఆమె